హాయ్ అండి. ఇవాళ మా ఇంట్లో ఒక స్పెషల్ ఐటెం తయారు చేస్తున్నారు. యాక్చువల్లీ ఇది చేసేది మా పిల్లలు, వాళ్ళు ప్లాన్ చేశారు. ఇవాళ నా బర్త్డే అన్నమాట. అయితే సాయంత్రం ఒక చిన్న కేక్ కటింగ్ ఈవెంట్ పెట్టుకుందామని, బయట నుంచి వద్దు నేనే చేస్తాను అని రవళి ముందు నుంచి అన్ని ఇంగ్రీడియంట్స్ తెచ్చి పెట్టుకుంది. వాళ్ళు చేసే ఐటెం ఏంటంటే వైరల్ చీజ్ కేక్. ఇది ఈ మధ్య చాలా పాపులర్ అయింది కదా, రీల్స్ లో వీడియోస్ లో చాలా కనబడుతుంది. చాలా మందికి ఈ రెసిపీ తెలిసే ఉంటుంది. మేము ఎలా చేస్తామో మీతో షేర్ చేస్తాం, చూడండి. అంటే మెయిన్లీ యాక్టివిటీ రవళినే చేస్తుంది, నేను మీకు చూపిస్తాను. ఓకేనా? చూసేద్దాం రండి మన వైరల్ చీజ్ కేక్ ఎలా రాబోతుందో. ఓకే, అయితే దీనికోసం సింపుల్ అండి, కామన్ ఇంగ్రీడియంట్సే. ఇది పనీర్ టూ ప్యాకెట్స్. ఇది అమూల్ ఫ్రెష్ క్రీమ్. ఇది వెనీలా ఎసెన్స్ ఒక కప్, అంటే హాఫ్ కప్ అనుకోండి. ఒక మెజర్ కార్న్ ఫ్లోర్, సేమ్ మెజర్లో షుగర్ అన్నమాట. తర్వాత ఓరియో కుకీస్. ఇందులోకి ఏంటంటే డార్క్ చాక్లెట్ కూడా యాడ్ చేస్తున్నాము. ఇది డార్క్ చాక్లెట్, ఇది అచ్చంగా కేక్స్ లో వాడేది అనమాట, మనం మామూలుగా తినేది కాకుండా. ఇది వచ్చేసి బటర్. ఇవన్నీ ఇందులో అన్నీ మామూలు ఐటమ్స్ కాదు, మంచి రిచ్ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. సో కేక్ మాత్రం డెఫినెట్ గా చాలా బాగా రాబోతుంది. ఇంకా ఇది కేక్ మోల్డ్, ఇంకా తెలుసుగా ఇది అడ్జస్టబుల్, ఇలా లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కదా. అయితే ఇది కేక్ మోల్డ్, కానీ ఇది బేక్ చేయడానికి కాదు. మోల్డ్ మనం వాడతాం కానీ ఇది బేక్ చేయడానికి కాదు. దీని స్పెషాలిటీ ఏంటంటే మనం మొత్తం ఇంగ్రీడియంట్స్ అంతా మిక్స్ చేసి ఫ్రీజర్లో పెట్టేస్తే చాలు, బ్యూటిఫుల్గా రెడీ అవుతుంది. నేను తయారు చేసే విధానం, తయారైన తర్వాత మొత్తం మీకు కేక్ కటింగ్ టైంలో మీకు చూపిస్తాను. ఓకే, ఈ ఓరియో క్రీమ్ కుకీస్ ఉన్నాయి కదండి, ఇవన్నీ క్రీమ్ తీసేసి అందులో వేస్తుంది రవళి. అదిగోండి, ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ పట్టేసి ఆ మోల్డ్లోకి వేసేసి ఫ్రీజర్లో పెట్టేయడమే. చాలా సింపుల్ అండి, చాలా వైరల్ అవుతుంది కదా ఈ కేక్. అందుకని మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని ఇవాళ మా పిల్లలు డిసైడ్ అయ్యారనమాట. యాక్చువల్లీ రవళి, వైషు ఇద్దరు ఈ పనిలోనే ఉన్నారు. ఫస్ట్ ఏంటంటే ఈ ఓరియో కుకీస్ క్రీమ్ బిస్కెట్స్ అనమాట ఇవి, వాటిలోంచి క్రీమ్ తీసేస్తున్నారు. ఓన్లీ ఆ బిస్కెట్స్ వరకే. యాక్చువల్లీ ఓరియో బిస్కెట్స్తో చాలా స్వీట్ ఐటమ్స్ చేస్తారు కదమ్మా, డెజర్ట్స్. నేను చాలా ఐస్ క్రీమ్స్లో కూడా చూసాను ఇది. దాని ఏమంటారు, ఐస్ క్రీమ్ అదేంటి, సాండే, వాటిల్లో మిల్క్ షేక్స్లో మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఓరియో బిస్కెట్స్ ఇలా చూడండి, క్రీమ్ అంతా తీసేసి ఇలా ఇందులో బిస్కెట్స్ వేసారనమాట. ఇప్పుడు దీన్ని నేను మిక్సీలో పౌడర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మిక్సీ వేసిన తర్వాత చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇలా దీన్ని పౌడర్ చేశారనమాట. ఇప్పుడు ఇది నేను అనుకుంటా ఇదే కదమ్మా కేక్కి బేస్ కదా, ఇది పౌడర్ అయ్యి రెడీగా ఉంది. ఇంకా మిగతావన్నీ ఎలా కలుపుతారో చూద్దాం మనం. ఇంకా నెక్స్ట్ బటర్ చంక్ తీసుకుంది, హెరిటేజ్ దామా. ఓకే ఓకే, బాగుంటుంది. ఇందులో ఎంత వేస్తావు ఇప్పుడు? హాఫా? ఓకే, నాన్న మమ్మీ మమ్మీ అభి అభి చూడు, మమ్మీ కేక్ చేస్తుంది, నీకు ఓకేనా? ఓకే, ఇది హాఫ్ చంక్ బటర్ తీసుకుంది రవళి. ఇప్పుడు దీన్ని మైక్రోవేవ్ లో కరిగిద్దాం. ఇప్పుడు దీన్ని మైక్రోవేవ్ లో ఎన్ని సెకండ్స్ అమ్మా? 15 సెకండ్స్, ఓకేనా? మైక్రోవేవ్ లో 1 మినిట్ పెట్టింది రవళి. బటర్ కరిగిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. బటర్ కరిగిపోయింది,
నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు పొడి చేసిన బిస్కెట్స్ ఉంది కదా, ఆ మ్యాటర్ అంతా మిక్సీలోంచి తీసి బౌల్లోకి వేసేసింది రవళి. కరిగించిన బటర్ వేసి కొద్ది కొద్దిగా వేసి కలుపుతావా? ఓకే. పైన ఇంకొద్దిగా బటర్ సరిపోతుందా? ఓకే. అంటే ఆ బటర్ ఇది పిండి అనుకో, మైదా బదులు ఓరియో బిస్కెట్స్ పౌడర్ని వేడి చేసిన బటర్తో అలా చక్కగా లంప్స్ ఏం లేకుండా కలపాలన్నమాట. ఓకే, ఇది రెడీ అయిపోయింది, డో రెడీ అయిపోయింది. ఓకే, ఇలా చక్కగా లెవెలింగ్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఏంటంటే దీంతోని ఇంకా స్పూన్తోని మీకు అర్థమవుతుంది అనుకుంటాను, ఒక 1/2 ఇంచ్ పైన ఒక బేస్ లాగా చేసాం. ఇప్పుడు దీన్ని ఫ్రీజర్లో పెట్టాలి. ఇప్పుడు ఈ బేస్ ఇది మోల్డ్లో బేస్ తయారు చేసాం కదా, దీన్ని ఇప్పుడు ఫ్రీజర్లో ఒక 10 minutes పెట్టాలట. పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో నెక్స్ట్ ఈ ఓరియోస్ నుంచి తీసిన క్రీమ్ స్లైసెస్ ఉన్నాయి కదా, అవి వేసారనమాట. చిన్న చంక్స్ కింద కట్ చేసి పన్నీర్ కూడా వేసేస్తుంది కావాలి. అబ్బో, చాలా రిచ్గా ఉండబోతుంది కేక్. బాగా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? 2 chunks పన్నీర్ వేసేస్తుంది కావాలి. ఇది మొత్తం మళ్ళీ మిక్సీలో పేస్ట్ కింద చేయాలి, డౌ లాగా. ఏం చేస్తావు? ఈ కేక్ నీకు వచ్చా? ఈ కేక్ వచ్చా నీకు రాజా? ఇప్పుడు ఏమేస్తుంది పెద్దమ్మ? ఫ్రెష్ క్రీమ్. షేక్ వెల్ బిఫోర్ యూజ్. ఫ్రెష్ క్రీమ్ వేసేస్తుంది. ఇది మొత్తం పట్టిద్దామా? ఒక ఫుల్ ప్యాకెట్ పడుతుందా? ఓకే, ఒక 1/2 packet అమూల్ ఫ్రెష్ క్రీమ్, మళ్ళా 1 cup షుగర్. అంటే కప్ అంటే మనం ఏ మెజర్తో తీసుకుంటే అదే మెజర్తో కార్న్ఫ్లోర్ కూడా తీసుకోవాలన్నమాట. ఒక 2 tablespoons సరిపోతుంది కార్న్ఫ్లోర్. ఓకే, ఎసెన్స్ కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆ చాక్లెట్ ఎప్పుడు వేస్తావు? అది పైన టాపింగ్. చిన్న చిన్న బిట్స్ ఉంటాయి, అవా? బిట్స్ కాదు, కరిగించి పైన. ఓకే. వెనిలా ఎసెన్స్ ఇది కొద్దిగా వేయాలి ఫ్లేవరింగ్ కోసం, వెనిలా ఫ్లేవర్ అన్నమాట. ఓకే, సరిపోతుందా? ఓకే, సరే. దీన్ని మనం ఇప్పుడు మిక్సీలో కలపాలి. ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేసారు కదా, ఏం వేసావమ్మా? ఓరియో బిస్కెట్స్ లోది క్రీమ్, బటర్, పన్నీర్, కార్న్ ఫ్లోర్, షుగర్ అండ్ ఫ్రెష్ క్రీమ్, ఈ వెనిలా ఎసెన్స్, ఇవన్నీ వేసి ఇప్పుడు మిక్సీలో ఒక్క తిప్పుదాం. ఓకేనా? చక్కగా క్రీమీ టెక్స్చర్ గా వచ్చేసింది కదమ్మా, బాగుంది. ఇది మనం ఒక 10 minutes ఫ్రీజర్ లో పెట్టాం కదా, అంటే జస్ట్ అది కొంచెం చల్లబడడానికి అనమాట. ఇప్పుడు దీనిపైన టాపింగ్ లాగా వేద్దాం. వావ్, రిచ్ గా క్రీమీగా కనబడుతుంది కదమ్మా, సూపర్ టెంప్టింగ్ గా ఉంది అసలు. ఇలా ప్యాక్ చేస్తే సరిపోతుంది. అంటే దీంట్లో ఎయిర్ బబుల్స్ ఉండే అవకాశం లేదు, అయినా సరే దీన్ని ఇలా ప్యాక్ చేస్తే ఏంటంటే ఈవెన్ గా వస్తుంది. అబ్బా,
కింద మనకి ఓరియో బిస్కెట్స్ ది బేస్ ఉంది, బటర్ తో కలిపింది, పైన ఈ క్రీమీ టెక్స్చర్ తో ఉన్న మిక్స్చర్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని మళ్ళీ ఫ్రీజర్ లో పెట్టడమే. ఇప్పుడు ఎంతసేపు పెట్టాలమ్మా? ఓకే, ఈవినింగ్ వరకు రెడీ అవుతుంది. 12 అవుతుంది ఇప్పుడు పెడుతున్నా నేను. మేబీ మనకు 6 or 7 o'clock వరకు చీజ్ కేక్ రెడీ, వైరల్ చీజ్ కేక్. ఓకే, అది చలో. సో ఈవినింగ్ 6 or 7 o'clock వరకు మన కేక్ రెడీ అయిపోతుంది. అప్పుడు కట్ చేసి ఎంజాయ్ చేద్దాం. లోకి ఇంకొక టాపింగ్ అని చెప్పచ్చు, టాపింగ్ ఇంగ్రీడియంట్ ఉంది. అదేంటంటే ఈ చాక్లెట్. ఇది ప్రత్యేకంగా కేక్స్ కోసం తయారయ్యే చాక్లెట్ కదమ్మా. దీన్ని ఏమంటారు? కాంపౌండ్ చాక్లెట్. ఒక చంక్ సరిపోతుందా? ఓకే, దీన్ని ఏంటంటే చిన్న బిట్స్ గా కట్ చేసి మనం దీన్ని అరౌండ్ ఇప్పుడు 12కి పెట్టాం కదా కేక్ ఫ్రీజర్ లో, ఒక 4 hours లో అది దాదాపు సాలిడిఫై అవుతుంది. అప్పుడు ఏంటంటే ఈ మిగిలిన బటర్ ఉంది కదా, ఆ బటర్ లో ఈ చాక్లెట్ ని మనము మళ్ళా మైక్రోవేవ్ లో కరిగిద్దాం. కరిగించి పైన ఒక టాప్ లేయర్ లాగా వేయాలన్నమాట. సో అందుకని నేను తీసి పెట్టుకుంటున్నాను. దీనిపైన క్రీమ్ కూడా, ఈ మిగిలిన క్రీమ్ ఇంకా వాడేస్తాం అన్నమాట. అది టాప్ క్రస్ట్ వేసేసాను ఇప్పుడే. మరి క్రీమ్ ని హీట్ చేయొచ్చామా? ఓకే, క్రీమ్ కూడా వేసేస్తున్నా. బటర్, కాంపౌండ్ చాక్లెట్. ఈ కాంపౌండ్ చాక్లెట్ అంటే మనకు స్వీట్ గా ఉండదు, ఇది డార్క్ చాక్లెట్. ఇది ఓన్లీ కేక్స్ లో, కుకీస్ లో, బిస్కెట్స్ లో వాడేది అనమాట. నాకు ఈ ఫారినర్స్ కేకులు అవి వండుతారు కదా, అయితే వాళ్ళు బౌల్స్ లో వాటిల్లో మొత్తం అలానే ఉంచేస్తారు. నాకు అనిపిస్తుంది మన ఇండియాలో అయితే చక్కగా చేయి పెట్టి దాన్ని నీట్ గా తీసేస్తాం కదా. అందుకే మనం ఏది చేసినా మన స్టైల్లోనే చేయాలండి, అంతే. మనము మామూలుగా కార్నెటో ఐస్ క్రీమ్ కోన్స్ తెచ్చుకుంటాం కదా. మీలో ఎంతమంది ఆ పై ర్యాపర్ తీయగానే దాన్ని టేస్ట్ చేయకుండా డైరెక్ట్ ఐస్ క్రీమ్ తింటారో చెప్పండి. నేనైతే అలా ఎప్పుడు చేయలేను. ఆ పైన లేయర్ తీయగానే దానికి కొంచెం ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, ఆ ఐస్ క్రీమ్ ని తప్పకుండా టేస్ట్ చేసి పక్కన పెట్టి అప్పుడు మెయిన్ ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్తాను నేను. ఈ కేక్ ప్లాన్ చేసినప్పుడు రవళి ఇది ఆన్లైన్ లో ఈ ఓరియో కుకీస్ ది ఒక మెగా ప్యాక్ ఆర్డర్ చేసింది అనమాట, జంబో ప్యాక్. దీంట్లో ఒక 8 దాకా ఇలా ఇండివిజువల్ ప్యాక్స్ వచ్చాయి. అయితే నేను ఓపెన్ చేసే వరకు నేను గమనించలేదు. తీరా చూస్తే ఇది థీమ్ ఏముంది తెలుసా అండి? పోకీమాన్, పికాచు. నాకు అంటే ఒక నిమిషం నేను ఎందుకు నాస్టాలజిక్ అయ్యానంటే, ఇది 90s కిడ్స్ కి బాగా తెలుస్తుంది. మా పిల్లలు చిన్నప్పుడు ఈ పోకీమాన్, పికాచు, ఇవి టాజోస్ ఉంటాయి కదా, ఆ టాజోస్ కోసము చిప్స్ ప్యాకెట్, అది గుర్తు రావట్లేదండి, చీటోస్ 10 రూపీస్కి ఒక ప్యాకెట్. ఈ టాజోస్ కోసం అని ఎన్ని ప్యాకెట్స్ కొనేవాళ్ళు. అండ్ మా రాహుల్ దగ్గర, విమల్ దగ్గర ఇన్ని కలెక్షన్ ఉండేవండి. నాకు ఇది చూడగానే అదే గుర్తుకొచ్చింది, మా పిల్లల చిన్నతనం గుర్తుకొచ్చింది. ఇదిగోండి ఇందులో ఒకటి ఇచ్చారు, ఇది ఒకటి ఇచ్చారు. ఇదిగోండి ఈ కుకీస్ పైన థీమ్ చూసారా, పికాచు, పోకీమాన్. అసలు ఎంత బాగుందో. అప్పట్లో ఇది చాలా పాపులర్. పిల్లలైతే వీటి కోసం ఎన్ని చీటో ప్యాకెట్స్ కొని ఉంటారో అసలు లెక్క లేదు. ఇప్పుడు ఇవేమో పైన టాపింగ్ కోసం, డెకరేషన్ కోసం. ఇవి వచ్చేసి పైన టాప్ లేయర్ కోసం అన్నమాట. బట్ ఓకే, ఈ బిస్కెట్స్ అన్ని, ఈ ఓరియో బిస్కెట్స్ ఇట్లా హాఫ్ మూన్స్ లాగా కట్ చేసి పెట్టింది రవళి. ఇదేంటంటే కేక్ పైన టాపింగ్ అన్నమాట.
ఇప్పుడు కేక్ పైన అది బటర్, డార్క్ చాక్లెట్ ఇంకా క్రీమ్ది ఒక లేయర్ వస్తుంది, దానిపైన ఇది డెకరేటివ్గా వస్తుంది. డార్క్ చాక్లెట్, క్రీమ్ అండ్ బటర్. ఓకే, వామ్. అది చాక్లెట్ ఇప్పుడు ఇది ఆ కేక్ పైకి టాపింగ్. సూపర్, ఎంత బాగుందో కదా. బయటికి తీసాను అంటే ఇది ఇంచుమించు సాలిడిఫై అయ్యే స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు దీనిపైన అంటే ఇది ఒక థిన్ క్రస్ట్ లాగానా? ఓకే ఓకే. ఈ ఓరియోస్ ఫ్రీజింగ్ అయినాక పెట్టాలా ముందే? కిందనేమో ఓరియో క్రస్ట్, మధ్యలో వచ్చేసి క్రీమీ టెక్స్చర్తో పన్నీర్తో చేసింది, పైన మళ్ళా డార్క్ చాక్లెట్తో ఒక టెక్స్చర్, ఈ డెకరేటివ్గా ఓరియో బిస్కెట్స్ హాఫ్ మూన్స్. దీన్ని ఇప్పుడు 340 అయింది, దీన్ని మళ్ళీ ఫ్రీజర్లో పెడతాను, ఒక 3 hours టైం ఉంటుంది మనకి. ఓకేనా? సూపర్.